హిందూ సాంప్రదాయాల్లో నవరాత్రులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏడాది మొత్తంలో 4 నవరాత్రులు వస్తాయి. వాటిలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు అందరికీ తెలిసినవి కాగా, ఆషాఢ, మాఘ మాసాల్లో వచ్చే నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులలో వారాహీదేవిని విశేషంగా పూజిస్తారు. అందుకే వీటిని వారాహి గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. వారాహీదేవి సకల శుభాలను ఇచ్చే సప్త మాతృకలలో ఒకరు. లలితా త్రిపురసుందరి దేవి సైన్యానికి ఆమె సైన్యాధ్యక్షురాలు, అంటే దండనాయక. వరాహ ముఖంతో శంఖు చక్రాలను ధరించి సింహవాహనం లేదా మహిష వాహనంపై దర్శనమిచ్చే వారాహీదేవి మహాశక్తి స్వరూపిణి. గుప్త అంటే రహస్యం అని అర్థం. ఈ 9 రోజులు సాధారణ భక్తుల కంటే మంత్రోపాసకులు, తాంత్రిక సాధకులు, అమ్మవారి తీవ్ర భక్తులు లోక కళ్యాణం కోసం, ఆధ్యాత్మిక శక్తుల కోసం ఏకాంతంగా, రహస్యంగా సాధన చేస్తూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే శత్రుబాధలు, కోర్టు సమస్యలు, నరదృష్టి మరియు గ్రహ దోషాలను తొలగించడానికి వారాహీదేవి పూజ ఎంతో శక్తివంతమైనదిగా నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష పాడ్యమి తిథి నుంచి నవమి తిథి వరకు ఈ వారాహి గుప్త నవరాత్రులు జరుగుతాయి. ఈ 9 రోజులు వారాహీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. వారాహీదేవి రాత్రిపూట పూజలు అందుకునే శక్తివంతమైన దేవత కాబట్టి ప్రదోష కాలం లేదా రాత్రి వేళల్లో పూజ చేయటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అమ్మవారికి ఎరుపు రంగు పూలు లేదా నీలం రంగు పూలు సమర్పించడం చాలా శ్రేష్టం. వారాహి అమ్మవారికి భూమి లోపల పండే దుంపలు అంటే చాలా ఇష్టం. ఉడికించిన చిలకడ దుంపలు, మినప వడలు, దానిమ్మ పళ్ళు, బెల్లం పరమాన్నం లేదా దద్దోజనం వంటివి. పూజా సమయంలో వారాహి గాయత్రీ మంత్రము లేదా వారాహి అష్టోత్తర శతనామావళి లేదా అమ్మవారి మూల మంత్రాలను పఠించడం మంచిది. వారాహీదేవిని స్మరిస్తే భయాలు తొలగుతాయి, కష్టాలు దూరం అవుతాయి, శారీరక, మానసిక రుగ్మతల నుంచి మరియు ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాపారంలో నష్టాలు తొలగి చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. నరదృష్టి, ప్రతికూల శక్తుల ప్రభావం తొలగుతుంది. భయాలు పోయి మానసిక ధైర్యం పెరుగుతాయి. నియమ నిష్టలతో, స్వచ్ఛమైన మనసుతో వారాహి అమ్మవారిని ఈ గుప్త నవరాత్రులలో ఆరాధిస్తే ఆమె అనుగ్రహం తప్పక లభిస్తుంది.